హాయ్ గైస్, నేను మీ కళ్యాణి అరస్. వెల్కమ్ బ్యాక్ టు పుషమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి. ఈ వీడియో మార్నింగ్ 5 నుంచే స్టార్ట్ అవుతుంది. 5 కల్లా లేచి లేవగానే నా మార్నింగ్ రొటీన్ ఉంటుంది కదా, ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడం. ఆ బ్రష్ అవి చేసుకున్న తర్వాత ఇంకా బయట గుమ్మాలు అయితే క్లీన్ చేసి పెడుతున్నాను. లైట్గా ఇంకా నేను క్లీన్ చేసేటప్పటికే వర్షం ఇంకా పడుతుందండి. అలాగా చిన్న చిన్నవి ఇంకా పడుతుంది కదా అనేసి అయితే ఇంకా పడుతున్నా కూడా ఆ రోజు ఒక స్పెషల్ డే అనమాట. అందుకనేసి ఇంకా మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి ఇంటి గుమ్మాలు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నేను ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను అనమాట. అందుకని మార్నింగ్ కొంచెం 5 కల్లా లేచాను, లేకపోతే 6 కల్లా లేస్తానమాట. ఇంకా 5 కల్లా లేచి బయట గుమ్మాలు ముందు ఉంటాయి కదా, అవైతే క్లీన్ చేసి పెట్టేసి ఇలా చాక్ పీస్తో అయితే రంగోలి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా గేట్ ఎందుకంటే వేసేసాను, ఇంకా బయట క్లీన్ చేస్తాను కానీ ముగ్గు పెట్టను. అలా వర్షం పడుతుంది అనుకున్నా. ఇంకా పడితే పడిని చాక్ పీస్తో అయినా చిన్న రంగోలి పెట్టుకుందాం అనేసి అయితే చాక్ పీస్తో అయితే చిన్న రంగోలి అయితే పెట్టేశాను మన ఎంట్రన్స్ గేట్ వైపు. ఇంకా తులసమ్మ అవన్నీ ఉన్నాయి కదా మన గార్డెన్ అటువైపు అయితే, ఇంకా అటువైపు కూడా క్లీన్ చేసి పెట్టేసి ఇక్కడ కూడా సింపుల్ రంగోలి అయితే పెట్టుకుంటున్నాను. ఇంత ఫాస్ట్గా వేసేస్తున్నాను అనుకోవద్దు, ఫాస్ట్ మోడ్లో పెట్టేశానండి. ఇంకా చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఇంకా 8 మినిట్స్ 9 మినిట్స్ పెట్టకపోతే యూట్యూబ్ అనేది తీసుకోదు. ఇంకా అంతకన్నా ఎక్కువ పెడితే మన సబ్స్క్రైబర్స్ చూడరు. అందుకనేసి ఇంకా అక్కడికి ఇక్కడికి అలా కాకుండా ఇద్దరికి ఇబ్బంది కాకూడదు అనేసి అయితే ఇంకా 8 మినిట్స్ అలా వచ్చేటట్టుగా వీడియో ఎడిట్ చేద్దామని కట్ చేసేసాను అనమాట మొత్తం, వీడియోలంతా మొత్తం. అందుకని ఫాస్ట్ మోడ్లో పెట్టాను. నెక్స్ట్ అయితే ఇంకా క్లీనింగ్ మొత్తం అయిపోయింది. ఇంటి గుమ్మాలు కూడా ఒత్తుకున్నానండి. మాప్ పెట్టాను ఆ రోజు. మాప్ పెట్టాను కానీ వీడియో అనేది షూట్ చేయలేదు, అప్పటికే లేట్ అయిపోతుంది. ఇంకా టిఫిన్స్ ఎక్స్ట్రా ఇంకా బన్నీ బాబుకి స్కూల్కి పంపించాలి కదా. ఇంకా బన్నీ బాబు స్కూల్ టైం అవ్వకముందు ఇంకా గుడికెళ్ళి వచ్చేస్తే వాడికి గుడికి వెళ్ళడం అవుతుంది, ఇంకా స్కూల్కి వెళ్ళడం కూడా అవుతుంది అనేసి అయితే ఇంకా ఎర్లీగా నేనైతే అది వీడియో అనేది షూట్ చేయలేదు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. మాప్ పెట్టుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ దీపారాధన కూడా చేసుకుంటున్నాను. హెడ్ బాత్ స్పెషల్ డే అని చెప్పాను కదా, ఇంకా హెడ్ బాత్ అయితే చేసుకున్నాను. ఏంటి ఆ స్పెషల్ డే అంటే ఆ రోజైతే నా బర్త్డే అనమాట. అందుకనేసి అయితే ఇంకా మార్నింగే లేచి ఇంటి గుమ్మాలన్నీ అయితే క్లీన్ చేసి పెట్టి ఇల్లు కూడా మాప్ పెట్టుకొని ఇంకా దీపారాధన అయితే హెడ్ బాత్ చేసి దీపారాధన చేసుకున్నాను. నార్మల్గా అయితే ఎప్పుడు దీపారాధన చేసుకుంటాను, కాకపోతే స్పెషల్ డే అనేసి అయితే అలా హెడ్ బాత్ అయితే చేసుకొని కొత్త డ్రెస్ అయితే వేసుకున్నానండి. మనం ఏ గుడికి వెళ్ళా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఇల్లు క్లీన్ చేసుకొని ఇంట్లో దీపారాధన మోస్ట్ ఇంపార్టెంట్ కనుక ఇంకా ముందు ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట. ఇంట్లో దీపారాధన అయిపోయిన తర్వాత ఆ రోజు మంగళవారం, ఇంకా ఆ రోజు మంగళవారం అంటే ఆంజనేయ స్వామి కదా, అందుకనేసి అయితే ఆ టెంపుల్కి అయితే వచ్చాం. బాగా వర్షం పడుతుండే అండి. ఇంటి నుంచి టెంపుల్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ బాగా తడిచిపోయామన్నమాట. చూసారు కదా గొడుగుతో ఉన్నాం. గొడుగు పట్టుకొని అయితే ఇంకా కొబ్బరికాయ అయితే మర్చిపోయామండి వర్షం పడుతుండడం టెన్షన్కి. ఏంటి ఎప్పుడు వచ్చినా వర్షం అని మా హస్బెండ్ ఇంకా వాళ్ళకి స్కూల్కి టైం అయిపోతుంది కదా అనేసి ఇంకా మార్నింగే ఇది అరౌండ్ 7కి అలా అనమాట. 7కి అలా టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇంకా వర్షం పడుతుందని గొడుగు కూడా తీయలేదనమాట. నెక్స్ట్ ఇంకా టెంపుల్కి వచ్చేసాక అలా ఇతను కొబ్బరికాయకి వెళ్ళారని అలా వెయిట్ చేసాం నేను గుడి బయట గొడుగు వేసుకుంటూ. నెక్స్ట్ అయితే ఇంకా ఆ రోజు అన్ని దీపాలు ఉంటాయి కదా, దీపాలన్నీ కూడా వెలిగిస్తున్నారనమాట ఒక్కొక్కరి చేత. పంచదీపాలు అలా ఉంటాయి కదా స్టాండ్. ఫస్ట్ బన్నీ చేత వెలిగించారండి. వీడియోనైతే తీయలేదు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ పూజకెళ్ళాం, ఫస్ట్ బన్నీ చేత దీపం వెలిగించారు. ఇంకా అలా 1 బై 1 అయితే అంతమంది దీపారాధన అయితే చేసుకున్నారనమాట. ఆ రోజు మంగళవారం ఆంజనేయ స్వామి దగ్గర నా ఫేవరెట్ గాడ్ కూడా ఆంజనేయ స్వామేనండి. అసలు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొట్టందే కాలేజ్కి వెళ్ళేదాన్ని కాదు కాలేజ్ టైంలో. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ స్ట్రీట్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండేదన్నమాట. ఆ టెంపుల్ దగ్గరే నిల్చోవాలి బస్ స్టాప్ కూడా. అలా ఆంజనేయ స్వామికి కొబ్బరికాయ కొట్టేసి పూజ చేసి అలా కాలేజ్కి అయితే వెళ్ళేదాన్ని. అంత ఫేవరెట్. అటువంటిది మ్యారేజ్ అవ్వడం, ఇంకా ఇంటి పని వంట పని, ఇంకా వీళ్ళకి క్యారేజ్లు కట్టడం, ఆ బిజీతో ఇంకా టెంపుల్కి ఎప్పుడో ఇలా స్పెషల్ డే అయినప్పుడే వెళ్తున్నాను.
నెక్స్ట్ అయితే ఇంకా టెంపుల్‌కి వెళ్ళామన్నాను కదా! వచ్చేటప్పుడు తోటకూర కనిపించింది. అలా ఫ్రెష్‌గా ఉంది కదా అనేసి అయితే తోటకూర అయితే తీసుకున్నాం. ఇంకా టెంపుల్‌కి వెళ్ళిన రోజు ఇంకా నాన్ వెజ్ ఏం తినమనమాట. అందుకని తోటకూర అయితే తీసుకొచ్చి ఇంకా తోటకూర వేపుడులాగా చేసేసాను. ఇతనికి ముద్దకూరలాగా ఇష్టమండి. కాకపోతే ఇంకా వద్దు, ఇంకా ఫ్రైయే చేసుకుందాము. వెదర్ ఒకటి చల్లగా ఉంది కదా! మామూలు కర్రీ అయితే తినలేమని అలా అయితే వేపుడైతే పెట్టాను. ఇంకా పుట్టినరోజైనా ఇంట్లో పనులు ఉంటూనే ఉంటాయి కదా! ఖాళీ ఉండదు. ఇదేంటంటే కొద్దిగా ఎండొచ్చినట్లు అయిందండి. చూసారు కదా లైటింగు. లైట్ ఏమేయలేదు నీట్‌గా. ఎండొస్తదేమో అనేసైతే ఈ దివానా ఇవన్నీ కూడా తీసి వాష్ చేద్దాము, వాషింగ్ మిషన్‌లో ఏద్దాం అనేసైతే అన్నీ తీస్తున్నాను. నా ఫేస్ కట్ ఫస్ట్ మీరు చూసే ఉంటారు. ఎందుకంటే అలా పెట్టాను. ఈ దివానా కాట మొత్తం అదే బెడ్‌షీట్ మొత్తం పాడైపోయిందండి. పాడైపోవడం అంటే బాగా స్మెల్ వస్తుంది. ఇంకా వర్షం తగ్గుతదేమో అప్పుడు వాష్ చేద్దాం, వర్షం తగ్గితే వాష్ చేద్దామని అలాగా 2 వీక్స్ అయిపోయిందనమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే 1 వీక్ ఒకసారి మారుస్తుంటాను ఈ బెడ్‌షీట్ అనేది. అటువంటిది 2 వీక్స్ అయిపోయింది గానీ ఇంకా చేంజ్ చేయలేదు. అలానే ఉంచేసాను. వర్షం తగ్గితే ఏద్దాము అని. ఇంకా అలా లాభం లేదనేసి అయితే తీసేసాను. మొత్తం తీసి వాషింగ్ మిషన్ ఏద్దాం అనేసి అయితే ఇక్కడ తీస్తున్నాననమాట. ఇంకా ఆ రోజు తల కూడా ఆరబెట్టుకోవడానికి అవ్వలేదండి. ఇక గుడికెళ్ళొచ్చి ఇలా క్లిప్ అయితే పెట్టేసాను కొద్దిగైనా ఆరుతదని. ఇంకా వాషింగ్ మిషన్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక బన్నీ స్కూల్‌కి వెళ్ళి వచ్చే టైం అవుతుంది. ఈవినింగ్ అయిపోతుందనేసి అయితే వాడికి స్నాక్ లాగా ఏదైనా ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. ఇంకా చేప గుడ్లయితే పక్కన మా ఫ్రెండ్ ఉందనమాట. వాళ్ళు ఫిషెస్ తెచ్చారంట. చేపలు ఈ సొన అంటారు వీటిని చేప గుడ్లని. అవైతే మేము తినము అనేసంటే ఇంకా బన్నీకి ఏదైనా స్నాక్ లాగా ప్రిపేర్ చేసుకుందాం అనేసి అయితే ఇక్కడ వేయించుకుంటున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిద్దాం అనేసి అయితే వీడియో తీశాను. చేప గుడ్లని బాగా క్లీన్ చేసి పెట్టేసి గ్యాస్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఈ ఎగ్స్ అయితే వేసేసేయండి. చూసారు కదా ఫస్టు లైట్‌గా వేయించుకున్న తర్వాత పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసి బాగా వేయించుకోవాలనమాట. ఆయిల్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇది వేయించుకునేటప్పుడు హైలో పెట్టకండి. చిటపెటలాడుతూ ఈ ఎగ్స్ అన్నీ కూడా మొత్తం పైకి ఎగిరిపోయి ఇంకా కళాయిలో ఏం ఉండవండి. ఈ కడాయిలో వండకుండా మొత్తం తుల్లిపోతాయి. అలా కాకుండా సిమ్‌లో పెట్టుకొని మీరు వేయించుకోండి. ఇలా వేయించుకుంటే చిన్న చిన్న పకోడీలాగా బావుంటది. ఈవినింగ్ స్నాక్స్‌లా కూడా చాలా బావుంటదనమాట. ఆ రోజు మేము టెంపుల్‌కి వెళ్ళాం కనుక నేను, మా హస్బెండ్ తినాం. ఇంకా బన్నీ మట్టుగా అనేసి అయితే బన్నీ కోసం అయితే ఇలా వేయించి పెట్టుకున్నాను. బన్నీ వచ్చాకైతే ఇచ్చేసానండి. తినేసాడు. తినేసిన తర్వాత ఇది అరౌండ్ 6కి అలా అనమాట. 6కి అలా అయితే బన్నీ కోసం ఇంకా చేప గుడ్లు ఫ్రై చేశాను కదా! అదైతే ఇచ్చేసాను. తినేసిన తర్వాత ఆడ హోంవర్క్ అయితే చేసుకుంటున్నాడు. ఇంకా నైట్ డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేస్తుండగా బన్నీ అంటున్నాడనమాట. "అమ్మ ఇంత టైం అయిపోతుంది. డిన్నర్ కూడా అయిపోయింది. నువ్వు కేక్ కట్ చేయవా?" అన్నాడు. ఇంకా నేను చిన్న పిల్లలేంటి నాన్న కేక్ కట్ చేయడానికంటే, "లేదమ్మా కేక్ కట్ చేయమ్మా" అంటున్నాడు. ఎప్పుడు కూడా కేక్ కట్ చేసినా, కట్ చేయకపోయినా అది మాత్రం పాటిస్తానండి. చక్కగా మార్నింగ్ ఇల్లు అవి క్లీన్ చేసుకొని టెంపుల్‌కి వెళ్ళి కొత్త డ్రెస్ అయితే వేసుకుంటాను. అదే నాకు చాలా హ్యాపీగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా దీని తర్వాత చూసారు కదా పనులు. ఇంక ఎంత స్పెషల్ డే అయినా ఆడవాళ్ళకి కొన్ని పనులుంటాయి. నా పుట్టినరోజైనా ఇంట్లో పనులనేవి తప్పదు కదా! ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత నైటే డిన్నర్ కూడా చేసుకున్నాక గిన్నెలయితే క్లీన్ చేశాక మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.